అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు భరోసాను ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రైతు భరోసా ఆల్రెడీ ఇచ్చేసినాం, రుణమాఫీ మొత్తం చేసేసినాం, కానీ ఎంతమంది రైతులకు వచ్చిందనేది నాకు తెలియదు, నా దగ్గర ఒక లెక్కాపత్రం లేదు, నాకు వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు చెప్తే తెలిసింది తప్ప నాకు మొత్తం తెలియదని చెప్పి రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటల పైన ఓవైపు హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చిండు, హరీష్ రావు కూడా మాట్లాడిండు. ఈరోజు కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. వాస్తవానికి రైతు భరోసా డిసెంబర్లోనే రావాలి. డిసెంబర్ 31వ తారీఖు లోపే రైతు భరోసా అకౌంట్లో పడాలి. 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట కాబట్టి వర్షాకాలం పంట ఒకటి, తర్వాత ఎండాకాలం పంట, 2 పంటలు కాబట్టి ఈ ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా రాలే. ఇంకో 2 నెలలు అయితే మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఇక వర్షాకాలం అప్పుడే రేవంత్ రెడ్డి ఇచ్చే కార్యక్రమం చేస్తాడేమో అనిపిస్తున్నది. మళ్ళీ జనవరిలో వస్తుందేమో అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు కదా, లేకపోతే ఆగస్టో లేకపోతే ఇంకో 6 నెలల తర్వాత అట్లేమన్నా ఇస్తాడేమో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే రేవంత్ రెడ్డి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ కూడా మాట్లాడతలేడు. ఏమన్నా అంటే రైతు భరోసా ఇచ్చేసినాం, రైతు భరోసా అయిపోయింది, రైతు భరోసా ఎంతమందికి వచ్చిందో అని చెప్పి రకరకాల డైలాగులు కొడుతున్నాడు. ఇప్పుడు రైతు భరోసా ఇద్దామని చెప్పి 9,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ బ్యాంకు నుండి అప్పు తీసుకొస్తే ఆ 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లెక్కాపత్రం ఇప్పటిదాకా ఎవరికి చెప్తలేడు. మరి ఆ పైసలు ఎటుపోయినాయి, ఎవరు తిన్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరికి చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. తర్వాత 80 లక్షల మందికి రైతు భరోసా అని ఫస్ట్ చెప్పారు. ఇప్పుడేమో 69 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా అని మళ్ళీ చెప్తున్నారు. 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా అని చెప్పారు. ఇప్పుడు 1,38,00,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అని చెప్తున్నారు. అసలు వీళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ లేదు. ఏం చేద్దామో అర్థం కాని సిచ్యువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రేవంత్ అన్న పొద్దుగాల వేస్తే అప్పులపాలు అయిపోయింది, దివాలా తీసినాం, ఆగమైపోయిందని డైలాగులు కొడుతున్నాడు తప్ప మరి రైతులకు రైతు భరోసా ఇద్దాం, రుణమాఫీ ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం, తెలంగాణని మంచిగా అభివృద్ధి బాటలో నడిపిద్దామనే ఆలోచనలో రేవంత్ అన్న లేడు. ఎంతసేపు ఎవరు ఇల్లులు కూల్చేయాలి, ఎఫ్టీఎల్ ఏడున్నది, బఫర్ జోన్ ఏడున్నది, గవర్నమెంట్ భూములు ఏమున్నాయి, 111 భూములు ఏడున్నాయి, భూదాన్ భూములు ఏడున్నాయి, ఏడ భూములు ఖతం చేయాలి, ఇంకెన్ని పైసలు తీసుకురావాలి. దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 825 రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 2,44,000 కోట్ల రూపాయల అప్పు. అఫీషియల్గా వీళ్ళు ఇచ్చినటువంటి పైసలు అప్పు తీసుకొచ్చారు. మరి 2,50,000 కోట్ల రూపాయల పైసలు ఎవరికి ఇచ్చిరు, ఏమేమి వచ్చినాయి, తెలంగాణలో ఏం జరిగింది? మరి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024లో మొత్తమే రైతు భరోసా ఇయ్యలే కదా, అసలు రైతు భరోసా ముచ్చట తీయలే కదా. మరి ఆడపోయినాయి పైసలు, ఎందుకు ఇస్తలేరు పైసలు? ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది? మళ్ళీ ఇదే మంత్రులను రైతు భరోసా ఎప్పుడైనా అడిగితే 10వ తారీఖు ఇస్తాం, 15వ తారీఖు ఇస్తాం, 20వ తారీఖు ఇస్తాం అని బుద్ధి లేకుండా చెప్తున్నారు. అసలు మంత్రులకు ఒక క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే లేదు క్లారిటీ. ముఖ్యమంత్రి ఏమో ఇచ్చేసినాం అంటున్నాడు, ఎవరికి ఇచ్చినావు సార్ అంటే ఆయన చెప్పాడు. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా మీ పైన, మీ సమస్యల పైన గట్టిగా మాట్లాడతా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. మీరు లైక్ కొట్టే కార్యక్రమం చేయండి. ఎందుకంటే మన ఛానల్ వీడియోలు పోకుండా అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు, అప్లోడ్ అవుతలేవు, రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి. కాబట్టి మీరు లైక్ కొడితే, సబ్స్క్రైబ్ చేస్తేనే మన ఛానల్ ముందుకు పోయేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. రైట్గా టాపిక్లోకి పోతే కేటీఆర్ మాట్లాడిండు. రైతు భరోసాను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండు. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేసిండు. అదేందనేది ఒకసారి ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడదాం. కేటీఆర్ ఏం చెప్పిరో ఫస్ట్ ఈ వీడియో వినండి. మార్చి 9వ తారీఖు, ఈరోజు 9వ మార్చ్. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు, రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది, రైతు బంధు మాత్రం లేదు.
3 సార్లు ఎగ్గొట్టిండు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు. అది కథ. అర్థమైందా? ఇప్పటిదాకా రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేటీఆర్ చెప్పినట్టు 3 సార్లు రైతు భరోసా రాలే. 3 సార్లు అంటే ఏంది? 2024లో ఫస్ట్ విడత రైతు భరోసా రాలే, అంటే వానాకాలం పంటకు రాలే, ఎండాకాలం పంటకు రాలే. ఈ ఎండాకాలం పంటకు రాలే. మళ్ళీ 2025 ఎండాకాలం పంటకు అసలు రైతు భరోసా ఇప్పటిదాకా ఇయ్యలే. ఇప్పుడు కేటీఆర్ చెప్పినట్టు 1000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రతి సంవత్సరం రాహుల్ గాంధీకి ఇస్తున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేటీఆరే చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి సంవత్సరానికి ఢిల్లీ హైకమాండ్కు రాహుల్ గాంధీకి 1000 కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రజల సొమ్ము, మన తెలంగాణ ప్రజల ఆస్తి, తన సీటు కాపాడుకోవడానికి రాహుల్ గాంధీకి ఇస్తున్నట్టుగా కేటీఆర్ చెప్తున్నటువంటి మాట, కేటీఆర్ చేస్తున్నటువంటి కామెంట్స్. మరి ఇది నిజమో కాదో మనకు తెలియదు, కానీ కేటీఆరే చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రాహుల్ గాంధీకి ఇస్తున్నాడు. అది మన తెలంగాణ ప్రజల సొమ్ము, మన ఆస్తి. తెలంగాణకు ఏదో చేస్తామని అప్పులు తీసుకొస్తున్నాడు, దాంట్లోకి 1000 కోట్ల రూపాయలు అధిష్టానానికి ఇస్తున్నాడు. ఏమన్నా అంటే నా పదవి కావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి డమాల్ అవుతుందేమో, ముఖ్యమంత్రి పదవి తీసేసి వేరేటోళ్ళకి ఇస్తారేమో, ఇంకా 3 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలంటే ఏం చేయాలి? ఎంతో కొంత అధిష్టానానికి ఫేవర్ చేయాలి. అధిష్టానానికి ఫేవర్ చేయాలంటే ఏం చేద్దాం? ఓ 1000 కోట్లు 500 కోట్లు ఇస్తే అలియా సైలెన్స్ ఉంటారు, ఏదో నడుస్తుంది. ఈ విధంగా కనబడతా ఉన్నాయి రాజకీయాలు అనేది వినబడుతున్న చర్చ. వాస్తవం కేటీఆర్ చెప్పింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 6 నెలలకు ఒక పంటకు, 6 నెలలకు ఒక పంటకు ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున డబ్బులు అకౌంట్లో పడుతుండే రైతు బంధు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 మొత్తమే రైతు భరోసా ఇయ్యలే. 2025 జనవరిలో ఇచ్చిండు. 2025 ఎండాకాలం పంటకు సంబంధించి డిసెంబర్లో రావాల్సిన రైతు భరోసా డిసెంబర్లో లేదు, జనవరిలో లేదు, ఫిబ్రవరిలో లేదు, మార్చిలో కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. మరి కేసీఆర్ నయమా, రేవంత్ రెడ్డి నయమా? మనం అందరం ఏమో కేసీఆర్ వద్దని చెప్పి కేసీఆర్ని ఓడగొచ్చినాం. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రానికి రైతులకు ఏం న్యాయం జరిగింది? ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెన్షన్గా అక్కడ బటన్ ఒత్తుడితోటే 6 నెలలకు ఒక పంటకు టెన్షన్గా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున డబ్బులు పడుతుండే. 10,000 రూపాయల చొప్పున సంవత్సరానికి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డబ్బులు అకౌంట్లో ఉంటుండే. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప ఇయ్యాల? చాలామంది రైతులు కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నారు. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు, నువ్వు బయటికి రావాలి, నువ్వే కరెక్టు, నువ్వు ఉంటేనే బాగుంటుంది, నీలాంటి వాళ్ళే ఉండాలని చెప్పి కేసీఆర్ని చాలామంది రైతులు యాద్ చేసుకుంటున్నారు. కేసీఆర్ కావాలంటున్నారు. ఏం చెప్తాం? రేవంత్ అన్నేమో అన్నీ చేసినాం, అద్భుతాలు చేసినాం, భూకంపం బదులు కొట్టాం, మా అంత అద్భుతమైనటువంటి వ్యక్తే లేరు అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి రేవంత్ అన్న డైలాగులకు రేవంత్ అన్న రియాలిటీకి చాలా తేడా కొడుతున్నది. ఎక్కడ సంబంధం లేదు. రేవంత్ అన్న చెప్పే ముచ్చటకు, ఆయన పరిపాలనకు, ఆయన పర్ఫార్మెన్స్కి సంబంధమే లేదు. అన్ని తేడా. రేవంత్ అన్న ఏమో తెలంగాణను అద్భుతం చేసినామంటాడు, రియాలిటీ చూసుకుంటేనేమో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఆయన చెప్పే మాట ఒకటి, ఈడ కొడుతున్నటువంటి తేడాలు ఒకటి. అసలు చాలామంది జనం పరేషాన్ అవుతున్నారు రేవంత్ రెడ్డి పరిపాలనలో. అన్న ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. మళ్ళీ అన్న ఉల్టా మేము అన్ని చేసినామని చెప్పి చెప్తాడు. విచిత్రం ఉంటాయి ఆయన మాటలు. అసలు రేవంత్ అన్న రాజకీయం, రేవంత్ అన్న ప్రభుత్వం, రేవంత్ అన్న పర్ఫార్మెన్సే విచిత్రంగా కనబడుతున్నాయి. చాలా విచిత్రం, ఎవరికి అర్థం కానటువంటి విచిత్రం. ఏం చెప్పాలో అర్థమవుతలేదు రేవంత్ అన్న పర్ఫార్మెన్స్. గట్లున్నది రేవంత్ అన్న కథ. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెన్షన్గా డబ్బులు అకౌంట్లో పడుతుండే. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మరి ఘోరంగా తయారైంది, మరి దారుణంగా తయారైంది. ఇది రియాలిటీ, ఎవరు అవునన్న కాదన్న రియాలిటీ ఇది. ఇక రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో రేవంత్ అనే చూడాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు. మీకు రైతు భరోసా పైన పోరాటం చేయాలనుకుంటే, రైతు భరోసా రావాలనుకుంటే మా ఆఫీస్కి రండి. నేను 2-3 రోజులలో ఒక అఫీషియల్ నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మా బాణన్న అయినా మా ప్రసాద్ అన్న ఇద్దరు మీకు కోఆర్డినేషన్ చేస్తారు. మీరు డైరెక్ట్ ఆఫీస్కి వస్తే మీ సమస్యలన్నీ ఆఫీస్లోనే పరిష్కారం చేద్దాం, అధికారులతో మాట్లాడదాం.
అలాగే రైతు భరోసా పైన పోరాటం చేద్దాం. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.